ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదే రామా, నువ్వు ఐడియా చెప్పనందుకు చూడు ఏమంటున్నారో వాళ్ళు. నువ్వెందుకు నీ ఐడియా దాచుకోడు? చెప్పు రామా, చెప్పు నీ ఐడియా చెప్పు. చెప్పు చెప్పురామా. చెప్పానుగా, రేపు ఆమె ఐడియా వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు చెప్తాను. సరే, రేపు గుడిలో కలుద్దాం. డన్ డన్ బ్రో, డన్ డన్. పదరామా, పద. బాయ్. మీరు ఎంత ఎదురు చూసినా ప్రయోజనం లేదు. రఘురామ్ గారు జానకమ్మ గారు వచ్చి మీ పెళ్ళేం జరిపించరు. అదేమిటి బాబు, ఈ రోజు రఘురామ్ గారి పెళ్లి రోజు కదా. ఆ దంపతులు ప్రతి ఏటా ఆనవాయితీగా వచ్చి ఇలాంటి పెళ్లి జరిపిస్తారు కదా. అదంతా జరిగిన కదా పంతులు, ఇకపై అలా జరగదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇవాళ్టికి కూడా కలిసి లేరు. కలిసి వాళ్ళ కూతురు పెళ్లి జరిపించడానికే చాలా గొడవ జరిగిందంటండి బాబు. రమా, నాన్నగారేరమ్మా. అదేంటి, వీళ్ళు నీతో ఏం చెప్పలేదా? ఏం చెప్పాలి? ప్రవళిక గారి గురించి. ప్రవళిక ఎవరు? అమ్మా, ప్రవళిక గారు నాన్న ఫ్రెండ్. నాకు తెలియకుండా మీ నాన్నకి ఫ్రెండ్ ఎవరున్నారమ్మా? నాన్న కాలేజ్ ఫ్రెండ్ అంటమ్మా. నీకెలా తెలుసు? ఇంట్లో అందరికీ తెలుసమ్మా. ఇదంతా సరే, నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఆవిడతోనే కలిసి టౌన్కి వెళ్ళారమ్మా. టౌన్కి వెళ్ళడం ఏంటమ్మా? అంటే విత్తనాలు నేను తీసుకొచ్చాను రఘు. ఈ విత్తనాలు నువ్వు 2 ఎకరాల్లో నాటితే 5 ఎకరాల్లో పండినంత పంటొస్తుంది. అదే ఆ రోజు ఏరువాకప్పుడు పొలానికొచ్చింది. తర్వాత నాన్నకి భోజనం తీసుకొచ్చింది. అది మీ మీద బురద పడింది కదండి, అందుకే నీళ్లు కొడుతున్నాను. రోడ్డు మీద నా మీద బురద కొట్టింది ఆవిడేనా ప్రవళిక అంటే? అంటే నిన్ను కలిసిందా? అంటే ఆవిడ నీకు తెలుసా అమ్మా? ఆయన మా పెళ్లి రోజు పెట్టుకొని ఇక్కడ లోపల పెళ్లి పెట్టుకొని ఆవిడతో టౌన్కి వెళ్ళడం ఏంటి?
ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనొక్కదాన్ని గుళ్ళోకి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? అయ్యో ఎవరు ఏమీ అనుకోరు పెద్దమ్మా. నువ్వేం అనుకోకు. పెద్దనాన్న ఏదో పనుండే వెళ్ళుండొచ్చు. పెళ్లి టైంకి ఇక్కడికి వచ్చేస్తారు. ఆయన వచ్చేలా ఉన్నారా? అలా రాకపోతే పరిస్థితి ఏంటి? అమ్మా నువ్వేం కంగారు పడకు. నాన్న తప్పకుండా వస్తారు. వచ్చేలా నేను చేస్తాను. నువ్వు నాన్న కలిసే వాళ్ళ కళ్యాణం జరిపిస్తారు. ఓకే? రామ్మా. అత్తయ్య పదండి. అదిగో జానకమ్మ గారు వచ్చేశారు. కానీ రఘురామ్ గారు రావట్లేదు కదా. వెంట రాకపోతే రానట్టేనా? వెనకాల వస్తున్నారు. మీరు కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. కాసేపట్లో మా నాన్నగారు వచ్చేస్తారు. అయితే అమ్మగారు తీసుకొచ్చిన పెళ్లి బట్టలు మార్చుకుని పీటల మీద కూర్చోండి. ఈలోపు అయ్యగారు వచ్చేస్తారు. బట్టలైనా జంటగానే తేవాలి కదా. ఒకసారి ఇలా పక్కకి రండి. రండి. చూడండి, మా ఇంట్లో పరిస్థితులు ఒకప్పట్లా లేవని, మా పెద్దమ్మ పెదనాన్న ఒకే ఇంట్లో ఉండడం లేదని మీకు తెలుసు కదా. అంటే అయ్యగారు ఇప్పుడు రారమ్మా? వస్తారు. రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నా. మీరు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం గ్యారంటీగా వస్తారు. ఆ పుణ్య దంపతుల చేతుల మీదుగా మా పెళ్లి జరగాలని కలగన్నాము. ఆ కల కలగానే మిగలకూడదమ్మా. నిజం కావాలి. అందుకు మీరేం చెప్పినా చేస్తామమ్మా. చెప్పండమ్మా. సరే, మీరేం చేయాలంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.